దేశవ్యాప్తంగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు హోటల్ ఇండస్ట్రీ కుదేలవుతుంది. నగరంలో పలువురు హోటల్ నిర్వాహకులు హోటల్స్ నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి ఏకంగా 994 రూపాయలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు అమాంతం పెంచేయడంతో అనేక ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్స్ మూతపడబోతున్నాయి. ఇండక్షన్ స్టవ్లు, కట్టెల పొయ్యి మీద కాలం వెల్లదీస్తున్నట్టుగా హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. గ్యాస్ ధరలు పెరగడంతో మరొకసారి హైదరాబాద్ నగరంలో అనేక చిరు వ్యాపారులు అదేవిధంగా హోటళ్లు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలోనే గ్యాస్ ధరలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకవైపు గ్యాస్ కొరత కూడా వాళ్ళను వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ గా వచ్చేటువంటి గ్యాస్ రాకపోవడంతో ఎక్కువ ధరలు చెల్లించి కొంటున్నారు. ఇప్పుడు తాజాగా మరొకసారి గ్యాస్ ధరలు పెరిగాయి. ఆ గ్యాస్ ధరలు పెరిగినటువంటి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. 900కు పైగా, అంటే దాదాపు 1000 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతో గ్యాస్ అనేది బాగా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు 2321 రూపాయలు ఉండగా మనం చూస్తున్నటువంటి ఈ 19 కేజీల సిలిండర్ ఇప్పుడు 3315 రూపాయలు, 994 రూపాయల వరకు ధరలు పెరిగినటువంటి పరిస్థితి. దాంతో హైదరాబాద్ నగరంలో మనం చూస్తే స్ట్రీట్ ఫుడ్ ఉండేటువంటి హోటల్స్ కానీ, టీ పాయింట్స్ కానీ, అదేవిధంగా మిడిల్ స్థాయిలో ఉండేటువంటి హోటల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం కొత్తపేట ఏరియాలో ఉండేటువంటి రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ హోటల్లో ఉండేటువంటి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, గ్యాస్ వల్ల మీకు గ్యాస్ రేట్లు కూడా పెరిగాయి. ఈ రోజు దాదాపు 994 రూపాయల గ్యాస్ ధర పెరిగింది. ఇది మీకు ఎట్లా భారం అవుతుంది? గ్యాస్ దొరుకుతుందా, ఉంటుందా? ఈ గ్యాస్ ఈ రోజు 1000 రూపీస్ చేంజ్ పెరిగింది. కాకపోతే అంతకుముందు కూడా మాకు కనెక్షన్ అటువంటి ఏం లేదు, కానీ అంత ఫోన్ చేస్తే వెంటనే ఎవరైనా కమర్షియల్ సిలిండర్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గ్యాస్ సిలిండర్స్ మాకు సప్లై బంద్ అయిపోయింది. బ్లాక్లో ఎక్స్ట్రా రేట్, అంటే ఆల్మోస్ట్ అంతకుముందు ఉన్న రేట్కి 3 times ఎక్స్ట్రా పే చేసి సిలిండర్ తీసుకుంటున్నాం మేము. 3 times తీసుకోవడం వల్ల మాకు ఇక్కడ ఏం వర్కౌట్ కాదు. అంతకుముందు ఒక 5000 అట్లా గ్యాస్ ఖర్చు పెట్టేసి సరిపోయేది. కానీ దాని తర్వాత 15,000 రోజు ఖర్చు అవుతుంది. ఒకవేళ మేము బంద్ చేస్తేనేమో స్టాఫ్ ఊరికి వెళ్ళిపోతారు. ఎక్కువ రోజులు 1 week, మినిమం 1 week బంద్ చేసినా అందరు ఊరికి వెళ్ళిపోతారు. మళ్ళీ 2-3 months వరకు రారు. ప్లస్ రేట్స్ పెంచుదామంటే కస్టమర్స్ యాక్సెప్ట్ చేయరు. రేట్స్ అయితే పెంచలేదు. జిఎస్టీ నెంబర్ ఉన్న వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. డైలీ అట్లీస్ట్ ఒక 1 సిలిండర్ ఇచ్చినా కూడా మిగతా బ్రికెట్స్తోనే వాటితో నడిపించుకుంటాం మేము. ఒక సిలిండర్ అయినా సప్లై చేస్తే, అంటే మీడియం హోటళ్ళకి, పెద్ద హోటల్స్ కంటే చూడాలండి. ఇది మనం చూడొచ్చు, ఇక్కడ ఈ హోటల్కి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం. అంటే రెగ్యులర్గా వచ్చేటువంటి కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి మిడిల్ క్లాస్ టిఫిన్ సెంటర్స్కు చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా మనం చూస్తే సిటీలో వేల సంఖ్యలో ఉంటాయి చిన్న చిన్న హోటల్స్, అదేవిధంగా టీ పాయింట్స్ కానీ, మిగతా అన్నీ కూడా రెగ్యులర్గా ఉండేటువంటి అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ తరుణంలో గ్యాస్ పైన ఒకేసారి 1000 రూపాయల వరకు పెరగడంతో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వాళ్ళందరూ కూడా వ్యాపారాలని క్లోజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కొద్ది కాలం దాన్ని బంద్ చేయాల్సి వస్తే అక్కడ ఉండేటువంటి సర్వెంట్స్ కానీ, అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కానీ మళ్ళీ అందుబాటులోకి రారు అనేది ప్రధానంగా వాళ్ళ లోపల ఆవేదన కనబడుతుంది. ప్రతి ఒక్కరికి ఏదైతే జిఎస్టీ నెంబర్ ఉండి, లేదంటే ట్రేడ్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిలిండర్ సప్లై చేసే విధంగా, వాళ్ళకి అవసరమైనటువంటి కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ పృథ్వీతో రాము, 10 TV, హైదరాబాద్.